నెరవేర్చేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకున్నారు కదా ఎన్నికలకు ముందు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆ హామీలు ఎందుకు నెరవేర్చరని. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో హామీలను అమలు చేసి తీరుతామని వకాల్తా పుచ్చుకుండే ఈ రోజున ఆమె అమలు చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడరు? మిమ్మల్ని నమ్ముకున్న కాపు సామాజిక వర్గం మా వైపు ఒకసారి చూడండి అంటే మీరు వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నారా? మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో చావు దెబ్బలు తింటా ఉన్నారు కదా, వాళ్ళ ఆత్మగౌరవం కోల్పోతూ ఉన్నారు కదా. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించడంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఒక పక్కనేమో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, మరొక పక్కనేమో కాపు సామాజిక వర్గం మా వైపు చూడండి అని మాట్లాడుతూ ఉంది. ఇంకొక పక్కనేమో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విమర్శ చేసి వాళ్ళని తిట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కొన్ని మాటలు అనిపించుకుంటే ఆ ముసుగులో ఈ వర్గాల వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారు. ఇవి సరైన రాజకీయాలేనా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, ఇవి సరైనటువంటి రాజకీయాలేనా? ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఓపెనింగ్లో ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, అలాగే క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు. ఆయన రాజకీయం కూడా అట్లాగనే తయారైంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధభారిత పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది. ఆయన్ని చూస్తే నిజంగా పాపం అనిపిస్తోంది, బాధ అనిపిస్తూ ఉంది. ఈ రోజున ఈ మధ్య పదే పదే ఆయనకేదో ముప్పు ఉందని, ప్రజల కోసం ప్రాణాలు కూడా నేను వదిలేస్తా అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రౌడీజాన్ని సహించను లాంటి సినిమా డైలాగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా? అసలు మీ ప్రాణాలకి ముప్పు ఎవరి వలన ఉంది, ఎందువలన ఉంది? మీరు అధికారంలో ఉండగా పోలీసులు వ్యవస్థలు అజమాయిషి మీ చేతిలో ఉండగా మీ ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు, ఎందువల్ల ముప్పు చెప్పండి. అందరం తెలుసుకుంటాం, ప్రజలు తెలుసుకుంటారు, పార్టీలు కూడా తెలుసుకుంటారు. చెప్పండి, అధికారంలో ఉన్నటువంటి మీకు ప్రాణభయం ఎందుకు కలుగుతూ ఉంది? అధికారం కూడా మీకు ఆ భయాన్ని తొలగించలేకపోతూ ఉందంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. మరొక పక్కన అంటారు ఆయన రౌడీజాన్ని అణిచేస్తా, రోమాలు పీకుతా, ఆకురాయితో సానబెడతా అంటున్నారు. ఇలాంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నది ఎవరు? జనం రక్తం పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు? మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్రలో భూదందాలు చేస్తున్నది ఎవరు? అట్లాగనే పబ్లిక్గా పేకాట క్లబ్బులు, క్యాసినో వాళ్ళు నడుపుతున్నది ఎవరు? ఇవన్నీ తేల్చండి, వీటిని నిగ్గు తేల్చండి. గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ మనుషులే అని తిరువురు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి
ఛానల్లోనే చెప్పారు కదా. ఆయన వాళ్ళ మనుషుల్ని ఏమైనా పట్టుకున్నారా? అలా రోమాలు ఏమైనా తీశారా? మన ఈ మధ్య రాజమండ్రిలో ఫ్లెక్సీలు కట్టి కొంతమంది యువకుల్ని పండబెడతామని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు కదా. ఆ యువకుల్ని చితక్ కొట్టారు కదా. అలా కొట్టింది ఎవరు? దెబ్బ తినింది ఎవరు? అవమాన భారంతో రగిలిపోయింది ఎవరు? వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాస్త సమాధానం చెప్తారా? కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే గురువింద గింద సామెతలాగా పవన్ కళ్యాణ్ గారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కళ్ళకు గంతలు కట్టాలని సమాధానం చెప్పండి. మీ రాజకీయం ఏంటో చెప్పనా? మీ రాజకీయం ఏంటో మీకు మేత కోత మాత్రమే తెలుసు. మీకు మేత కోత మాత్రమే తెలుసు. ఏదో టైంకి ఏదో ఇస్తే టెన్షన్గా ఇచ్చేయాలి, ఇచ్చేస్తున్నారు, తీసుకుంటా ఉన్నారు. అలాగే మీ కాల్ షీట్లకి ఖరీదు కట్టే షరాబు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఒకరినొకరు బాగా చూసుకుంటా ఉన్నారు. ఇక మేత సంగతి చెప్పా. ఇంకా కోత సంగతి తెలుసు కదా. వాళ్ళేదో సినిమా డైలాగులు స్క్రిప్టు రాసిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అవన్నీ కూడా డైలాగులు బాగా చెప్తారు. రౌడీలు, కోండాలు, చెమడాలు లాగేస్తా లాంటి పిచ్చి పిచ్చి కోతలు రాతలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా నాయకుల్ని ఇష్టానుసారం తిడతా ఉన్నారు? ఎందుకు తిడతా ఉన్నారు? మీకు పరిపాలన చేయడం చేత కావడం లేదా? ప్రజలకి ఏం పనులు చేయడం చేత కావడం లేదా? ప్రజలు అవస్థలు